కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి రోగాల బారిన జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో ఉన్న పాల్వంచ మండలంలో భవానీపేట తండాలో డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు గురై బాధపడుతున్నారు అక్కడ స్థానికులు. దీంతో జిల్లా కేంద్రం హాస్పిటల్స్లో ఓపీతో పాటు వివిధ వ్యాధుల చికిత్స కోసం రోగాల తాకిడి పెరగడంతో దీంతో ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భవానీపేట తండా, లక్ష్మీరావులపల్లి తండాలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్సను అందిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు పరిసరాలను పిచికారీ చేయించుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 30 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సీజనల్ వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందడంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాబ్లమ్స్ ఏంటంటే నీటి కారణం వల్ల వచ్చే కష్టాలు. నీటి కారణం వల్ల వచ్చే కష్టాలు అంటే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఈ విధంగా వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాచి వడపోచిన నీళ్ళే తాగాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా మనము ఆహార పదార్థాలు కూడా చల్లారిన ఆహార పదార్థాలు కాకుండా ఎప్పుడు తయారు చేసుకున్న ఆహార పదార్థాలు వేడివేడిగా తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇది వాటర్ బార్న్ డిసీజెస్ కి మనం ప్రివెన్షన్ చెప్తాము. అట్లనే మనం వెక్టర్ బార్న్ డిసీజెస్ కి వస్తే మనకు ఈ దోమల ద్వారా మనకి ఈ మలేరియా, డెంగ్యూ, ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ స్టాగ్నేషన్ లో ఈ దోమలు గ్రుడ్లు పెట్టి అది వృద్ధి చెందేసి మనకు ఈ మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువ. దానికోసం మనకు లాస్ట్ టైం హై రిస్క్ ఏరియాస్ ఏవైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ప్రీ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనకి మలేరియా, డెంగ్యూ రాకుండా ఈ దోమలు